హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు అయితే మన కుకింగ్లో టేస్టీ ఎగ్ పఫ్ క్రిస్పీగా టేస్ట్గా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా దీనికోసం అయితే ఎగ్స్లో కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేసి పక్కన పెట్టేసుకుందాం. తర్వాత కొంచెం గోధుమ పిండి, కొంచెం మైదా పిండి తీసుకోండి. మీరు కావాలంటే మొత్తం గోధుమ పిండి, మొత్తం మైదా పిండి అయినా తీసుకోవచ్చు. తర్వాత దీనిలోకి కొంచెం సాల్ట్ వేసుకోండి. తర్వాత దీంట్లోకి నెయ్యి కానీ, బటర్ కానీ, నూనె కానీ ఏదేంటో అది వేసుకోండి. నేనైతే కొంచెం నెయ్యి వేసి ఈ నెయ్యి అంతా బాగా పిండికి పట్టేంత వరకు బాగా కలిపేసుకోవాలి. బేకరీలకు వెళ్ళి తెచ్చుకుండే వరకు కాకుండా ఇలాగ మనం ఇంట్లోనే టేస్టీగా హెల్తీగా కూడా చేసుకోవచ్చు. వాళ్ళు బేకరీలో ఎప్పుడు చేస్తారో మనకు తెలియదు కదా. పిల్లలకి ఇలా చేసి పెడితే ఇక బేకరీ ఎగ్ పఫే అడగరండి. తర్వాత దీంట్లోకి కొంచెం వాటర్ వేసుకొని బాగా చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక దీంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాం. బాగా కలిపేసుకుని తర్వాత మూత పెట్టేసి మెత్తగా అవుతుందండి. చాలా స్మూత్గా ఉంటుంది. పిండి ఎంత స్మూత్గా ఉంటే ఎగ్ పఫ్ అంత బాగా వస్తుంది. తర్వాత మూత పెట్టేసి 1 గంట వరకు నానబెట్టేద్దాం. తర్వాత దీనిలోకి స్టఫింగ్ కోసం స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ వేసి 1 స్పూన్ జీలకర్ర, 2 రెబ్బలు కరివేపాకు వేసి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాం. తర్వాత దీనిలోకి పచ్చిమిర్చి తీసుకుందాం. చాలా టేస్ట్గా ఇంకా సింపుల్ ప్రాసెస్లో అయిపోతుంది. ఇప్పుడు ఇలా ఫ్రై అయ్యాక దీంట్లోకి కొంచెం సాల్టు, కొంచెం పసుపు తీసుకోండి. కొంచెం కారం తీసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసేద్దాం. ఇవి కొంచెం మగ్గితే సరిపోతుందండి, అంతగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత దీనిలో కొంచెం ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. తర్వాత కొంచెం గరం మసాలా వేసి కలిపేసుకోండి. మన కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఉంటే మీరు కొత్తిమీర వేసుకోండి. మా పిల్లలు కొత్తిమీర వేరు పెడతారు కాబట్టి నేను వేయలేదు. తర్వాత దీంట్లోకి మనకి కొంచెం క్రీమ్ లాగా ఒక పిండి కావాలి కాబట్టి 1 స్పూను మైదా పిండి వేసి కొంచెం ఆయిల్ వేసి ఇలా క్రీమ్ లాగా కలిపేసుకోవాలి. తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న చపాతీ పిండిని ఇలా పల్చగా చేసేసుకుందాం. ఒకవైపు మందంగా, ఒకవైపు పల్చగా కాకుండా మొత్తం పల్చగా చేసేసుకుంటే చాలా పొరలుగా క్రిస్పీగా వస్తుంది. ఇలాగే ఒక 4 చేసుకుందాం. ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్న క్రీమ్ని పైన అప్లై చేసేసి కొంచెం పైనుంచి కొంచెం మైదా పిండి చల్లించుకోవాలి. తర్వాత ఇలాగే ఒకదాని తర్వాత ఒకటి 4 వేసేసుకోవాలి. మధ్యలో ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న క్రీమ్ని రాసేస్తూ 4ని ఒకదాని మీద ఒకటి వేసేసుకుందాం. తర్వాత 4 వైపులా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని 4 చేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని పెట్టేసుకోవాలి. తర్వాత ఎగ్ని హాఫ్ కట్ చేసుకొని ఇవి కూడా పెట్టేసుకుందాం. మీరు కావాలంటే 1 ఎగ్ అయినా పెట్టుకోవచ్చు. తర్వాత ఒక్కొక్క పొరను తీసేసి ఇలా స్టఫింగ్ బయటికి రాకుండా ముందుగా మొత్తం కవర్ చేసేయాలి. ముందుగా మనం కలిపి పెట్టుకున్న క్రీమ్ తోటి స్టఫింగ్ బయటికి రాకుండా ఇలా అంటించుకుంటే ఇంకా బయటికి రాదు. తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ఈ ఎగ్ పఫ్ని దీంట్లో వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం ఇవి ఎగ్ పఫ్ దాంట్లో వేసాక కొంచెం లో ఫ్లేమ్లో కాల్చుకుంటే మొత్తం ఫ్రై అవుతుందండి. ఎక్కువ
హై ఫ్లేమ్లో పెట్టామంటే మాడిపోదు, లోపల ఉడకదు. అందుకే లో ఫ్లేమ్లో అయితే కొంచెం లోపల కూడా బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇలా రెండు వైపులా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటే మన ఎగ్ పఫ్ రెడీ అయిపోయినట్టే. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇంట్లోనే ఇలా ఎగ్ పఫ్ తయారు చేసుకోవచ్చు మనం, హెల్తీగా కూడా, ఇంకా ఈజీగా, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది, క్రిస్పీగా. పిల్లలు ఇంకొకసారి బేకరీ స్టైల్లో ఎగ్ పఫే అడగరండి. ఇలా తయారు చేసి పెడితే. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్